మాఘపురాణము 6వ అధ్యాయము. కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. హఠాత్తుగా చెట్టు తొర్రలోంచి కిందపడి కప్ప స్త్రీగా మారటాన్ని చూసినటువంటి గౌతమ మహర్షి ఆశ్చర్యానికి గురయ్యి ఆ స్త్రీని, ఎవరివమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. దానికి ఆ స్త్రీ తన వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెడుతుంది. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని తెలియచేస్తాను, కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియకు జ్ఞానానందు అనువానికి ఇచ్చి వివాహం చేశాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసం ప్రవేశించింది, ఈ నెల చాలా పవిత్రమైన నెల కాబట్టి నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయం వరకు తెల్లవారి సూర్యోదయమున సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప దీపములతో పూజించి స్వామికి ఖండ చక్కెర, పటికి బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరింతము. తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొందము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతుము. దీనివలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసి తిని. నా భర్త చాలా శాంత స్వభావుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుడిచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావని అనుకున్నాను. ఇంత దైవ ద్వేషిణివని నాకు తెలీదు. నీవిక నాతో ఉండతగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కానీ మగని మాటలకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరముందున్న రావి చెట్టు తొర్రలో మండూకమై పడి ఉండువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోతిని, వారి శాపమునకు భయపడిపోతిని, వారి రౌద్రాకారము చూసి హడలిపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది.